హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @all in one dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నొక్కండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం. ఇది ఇలా చేస్తే నిజంగా అసలు చేదే ఉండదు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. కాకరకాయ నేను ఇక్కడ తీసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసుకుని చూపించిన విధంగా మనం పీల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో బీట్రూట్తో లిప్ బామ్ ఎలా చేసుకోవాలి, సోప్స్ ఎలా చేసుకోవాలి, ఆరెంజ్ పీల్స్ తోటి, ఇంకా కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలి, ధూప్ స్టిక్స్, రోజ్ వాటర్, ఇవన్నీ న్యాచురల్గా ఇంట్లో చేసుకోవాలో ఉన్నాయి. చూడండి, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం కాకరకాయని ముక్కలుగా కూడా కట్ చేసుకున్నాము, పక్కన పెట్టేయాలి. తర్వాత వచ్చేసి దాంట్లోనే కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు వేసి నీట్గా వాటిని మనం అలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుంటే మనకి కాసేపు ఒక 10 నిమిషాలు అలా ఒక గంట కానీ పెట్టేసుకున్నారంటే చక్కగా, టైం లేకపోతే ఒక 10 నిమిషాలు పెట్టండి, టైం ఉంటే ఒక గంట పెట్టుకోండి. ఈ విధంగా నీట్గా వాటిని అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్లో చెక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇలా మన ఛానల్లో కాకరకాయ ఫ్రై కూడా ఉంది, అది కూడా చెక్ చేయండి. ఈలోపు మనం మసాలా దీనిలోకి కావాలి కదా, దాన్ని ఫ్రై చేసుకుందాము. ప్యాన్ తీసుకుని దాంట్లో పుట్నాల పప్పు లేదా తినేశనగపప్పు అంటారు కదా, అది, వేరుశనగపప్పు గుళ్ళు, ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి కొంచెం ధనియాలు కూడా వేసుకున్నాము. తర్వాత జీలకర్ర, ఇవన్నీ చాలా మంచి టేస్ట్ వస్తాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, అస్సలు చేదు అనేదే ఉండదు. తర్వాత మనం ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి, ఈ కొబ్బరి పొడి మనం కొబ్బరి నూనె చేసాం కదా, దాంట్లో నుంచి మనకు వచ్చిన వేస్ట్ ఉంది కదా, దాన్ని మనం ఎండపెట్టి చేసుకున్నది. ఒకసారి అది కూడా కొబ్బరి నూనె కూడా చెక్ చేయండి. నేను పైన ఐకార్డ్లో లింక్ కూడా ఇస్తాను, చూడండి. ఇవన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది అది. అంతలోపు అవి చల్లారేలోపు ఇందాక ఇక్కడ మనం ఇవి కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని నీట్గా పిసికేసుకోవాలి, బాగా కలిపేసుకుని చక్కగా. తర్వాత వచ్చేసి వీటిల్లో వాటర్ పోసుకొని కలుపుకుంటే దానిలో ఉన్న చేదంతా మనకి పోతుంది. ఇందాక మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ మనం నీట్గా ఇలా పిండేసుకుని ఆ కాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. అప్పుడు నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటే తర్వాత మనకి ఇలా అవుతుంది ఫ్రై. ఈలోపు మనం ఇందాక మిక్సీ జార్లో అవి పొడి పట్టేసుకొని దాంట్లో వెల్లుల్లి కూడా వేసుకొని పొడి పట్టేసుకుంటే, మిక్సీ వేసేసుకుంటే మనకి కారం రెడీ అవుతుంది, వెల్లుల్లి కారం. అది ఈ కాకరకాయ ఫ్రై అవుతుంది కదా, దాంట్లో వేసుకుని మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది, అస్సలు చేదు అనేదే ఉండదు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే కాకరకాయని వాష్ చేసి దాన్ని పిండేస్తే దాంట్లో ఉన్న చేదంతా పోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ @all in one dolly. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంతలోకి బాయ్.